న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ విద్యాలయ హై స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించారు. 20 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను అందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దిన కరెస్పాండెంట్ చోడిశెట్టి శ్రీనివాస్ ను అభినందించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ విద్యాలయ హై స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించారు. 20 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను అందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దిన కరెస్పాండెంట్ చోడిశెట్టి శ్రీనివాస్ ను అభినందించారు. గ్రామస్తులు అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు బృందం, యాజమాన్యం ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. శ్రీ విద్యాలయ స్కూల్ స్థాపించినటువంటి శ్రీ చోడిశెట్టి శ్రీనివాసరావు అనే బాబీ నా మేనల్లుడు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతూ, అంతేకాకుండా చిన్న చిరు ఉద్యోగుల పిల్లలు ఎంతో ఉన్నత విద్య, అంతేకాకుండా విలువలతో కూడిన విద్యను అందించడంలో తనకి తానే సాటి అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. పిల్లలకి చాలా తక్కువ ఫీజుతో ఎంతో విలువైన విద్యను అందిస్తూ 20 సంవత్సరాలుగా ఈ సంస్థను నడుపుతున్న తనకి ఇంకా శుభాశీస్సులు కలగాలని నా తరపున శ్రీ గుత్తికొండ వేణుగోపాలకృష్ణ గారు, నేను ఆయనకి సర్వదా కృతజ్ఞురాలు. ఎందుకంటే ఈరోజు ఇలాగా నిలబడగలిగాము అంటే ఆయన ప్రేమానురాగాలు అనిర్వచనీయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. అంగవైకల్యంతో ఏ ఒక్కరూ నిరుత్సాహపడకుండా మిగిలిన వాళ్ల వల్లనే ఉన్నత చదువులు చదువుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. అంగవైకల్యంతో ఏ ఒక్కరూ నిరుత్సాహపడకుండా మిగిలిన వాళ్ల వల్లనే ఉన్నత చదువులు చదువుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరం బాలురు ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మంజూరు అయిన ఉపకరణాలను జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయితో కలిసి ఎమ్మెల్యే సుబ్బరాజు పంపిణీ చేశారు. ముమ్మడివరం, పోలవరం, కాట్రేనికోన మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 78 మందికి మంజూరు అయిన ట్రైసైకిల్, బ్యాటరీ వాహనాలు, చెవిటి మిషన్లు వంటి ఉపకరణాలను లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి పూర్తి సౌకర్యవంతమైన వసతులు కల్పించడమే కాక విద్యావంతులైన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పనకు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సుబ్బరాజు తెలిపారు. ఈ సందర్భంగా అంగవైకల్యంతో ఉన్న 20 విద్యార్థుల్లో ఆలపించిన గీతాలు అందరినీ అలరించాయి. ముమ్మడివారం అధికారులందరూ నరసింహరావు గారికి, సత్యబాబు గారికి, జానకిరామ్ గారికి, ప్రభాకర్ గారికి, వీరాస్వామి గారికి, మన సురేష్ గారికి, వేదిక పైన ఉన్న నాయకులందరికీ, వేదిక మీద ఉన్న ఈ పిల్లల తల్లిదండ్రులందరికీ, పాత్రికేయులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం, చాలా మంచి కార్యక్రమం
మన 3 మండలాల్లో ఉన్న భవితా సెంటర్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా వారికి ఏదైతే అవసరం ఉన్నాయో ఆ ట్రైసైకిల్స్ కానీ సెల్ ఫోన్ కానీ వివిధ పనిముట్లు వాళ్ళందరికీ అందజేయడానికి మరి సమగ్ర శిక్ష, అదేవిధంగా సంస్థ పేరు అలెన్ కోసం మరి సుమారు మన నియోజకవర్గం 3 మండలాల్లో 74 మంది పిల్లలకి ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా మరి డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషకర విషయం. మరి ఇప్పుడే చెప్పారు 11 మంది భవితా సెంటర్ నుంచి 10th క్లాస్కి వెళ్తే 11 మంది కూడా పాస్ అయ్యారని చెప్పి, లాస్ట్ ఇయర్ 14 మంది పాస్ అయ్యారని చెప్పి, మరి మామూలు వాళ్ళు తక్కువ కాకుండా ఈ ఏదైతే భవితా సెంటర్ బ్లైండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పుడే మంచి పాట కూడా పాడింది పాప. అన్నిటిలో మేము ముందుంటాం అని చెప్పి గర్వంగా వాళ్ళందరూ కూడా చదవటం, ఆ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళందరినీ కూడా మరి భవితా సెంటర్ తీసుకెళ్ళి చదివించినందుకు తల్లిదండ్రులందరికీ ప్రత్యేకమైన అభినందనలు. మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు కూడా ఈ విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ ఉత్తీర్ణత అత్యధికమైన మార్కులు వచ్చిన రాష్ట్రంగా మన దేశంలో మన అత్యధికమైన ఉత్తీర్ణత తీసుకొచ్చింది మన లోకేష్ గారు. మరి ప్రతి ఊర్లో ఒక మోడల్ స్కూల్ ఉండాలి, ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలి, పిల్లలు కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండాలి, వారికి కావాల్సిన ఫుడ్ ఉండాలి, మంచి బుక్స్ కూడా సరఫరా చేయాలని చెప్పి ఒక వినూత్న రీతిలో మన రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా బ్రహ్మాండంగా ఈ విద్యా సంస్థలను ముందుకు తీసుకెళ్తున్న తరుణం మన కూటమి ప్రభుత్వం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలోని 20వ వార్డు క్వారీపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలోని 20వ వార్డు క్వారీపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో పట్టణానికి చెందిన తండ్రి కొడుకులు సీలు సుబ్బారావు, సీలు సురేష్ కు చెందిన ఇళ్లు పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం కారణంగా 2 కుటుంబాలు నిరాశ్రయులుగా మారాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే భారీ నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 6 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట మెయిన్ రోడ్ లో సైకో చాకుతో ప్రయాణికులపై దాడికి యత్నించాడు. సామర్లకోట పెద్దాపురం మెయిన్ రోడ్ స్టేట్ బ్యాంక్ వద్ద ఒక వ్యక్తి చాకుతో ప్రజలపై దాడికి యత్నించాడు. రోడ్డుపై వెళ్తున్న ప్రతి ఒక్కరిని చాకుతో బెదిరిస్తూ తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట మెయిన్ రోడ్ లో సైకో చాకుతో ప్రయాణికులపై దాడికి యత్నించాడు. సామర్లకోట పెద్దాపురం మెయిన్ రోడ్ స్టేట్ బ్యాంక్ వద్ద ఒక వ్యక్తి చాకుతో ప్రజలపై దాడికి యత్నించాడు. రోడ్డుపై వెళ్తున్న ప్రతి ఒక్కరిని చాకుతో బెదిరిస్తూ తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సైకో ప్రయాణికుల పీకల కోసేందుకు చాకుతో ప్రయత్నించగా ప్రమాదం నుండి కొందరు బయటపడ్డారు. దాడికి పాల్పడుతున్న సైకోను చాకచక్యంగా పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అతను ఉన్మాదిగా ప్రవర్తించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఇటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం సమీపంలోని గౌతమి గోదావరి లంకలో దుబ్బుగడ్డికి నిప్పంటుకొని చెలరేగిన మంటలు. భారీ స్థాయిలో ఎగిసిపడుతున్న అగ్నికీలలు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం సమీపంలోని గౌతమి గోదావరి లంకలో దుబ్బుగడ్డికి నిప్పంటుకొని చెలరేగిన మంటలు. భారీ స్థాయిలో ఎగిసిపడుతున్న అగ్నికీలలు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.
రెండురా రెండురా అన్నాడు పరిగెత్తిపోతుంది నిజమే మనం 5 సార్లు మనం తిరిగిపోతామట ఆతులూరు మండలం గొల్లపాలలో మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలంటే ఆతులూరు మండలం గొల్లపాలలో మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలంటే ఓటర్ల జాబితా ఖచ్చితంగా ఉండటం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు చేయడం, మరణించేవారు లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లను తొలగించడం, అలాగే ఓటర్ల వివరాలను నవీకరించడం అని మంత్రి వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుతుందని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని ఆయన సూచించారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి యువత చేతుల్లోనే ఉందని, యువ ఓటర్ల భాగస్వామ్యం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని వివరించారు. ఈ 2 సంవత్సరాల్లో మనం తీసుకురావడం జరిగింది నియోజకవర్గం వైపు. అవి సంక్షేమ పథకాలతో కాదు, సంక్షేమ పథకాలతో అయితే 483 కోట్లు. సంక్షేమ పథకాలు తీసేస్తే అంటే పెన్షన్లు ఇవి తీసేస్తే మనం డెవలప్మెంట్కి తీసుకుని వచ్చింది 250 కోట్లు. ఈ 250 కోట్లలో ఎక్కువ భాగం కాజూరు మండలంలో పెట్టడం జరిగింది. సత్యం ఫౌండేషన్ ద్వారా కానీ నేను కానీ వ్యక్తిగతంగా చేయటం, సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకురావడం, ఇవన్నీ కూడా మా మిగతా నియోజకవర్గాల గురించి చెప్పను, మీ అందరికీ తెలిసిందే కాబట్టి పక్కన ఎంత వచ్చిందో కూడా కనుక్కోండి. మీ అందరి ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మంత్రి గారు అందుబాటులో ఉండలేదు, ఇక్కడే కూర్చున్నానంటే ఆ 250 కోట్లకి వెళ్ళా 150 కోట్లు మించి రాకపోదు. మనం ఈ ఓట్ల గుర్తింపు గురించి, సర గురించి మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మండల అధ్యక్షుడికి, మండల పార్టీ అధ్యక్షుడికి, అలాగే క్లస్టర్లకి, కో క్లస్టర్లకి, యూనిట్ ఇన్ఛార్జీలకి చెప్పేది ఒకటే, మన ప్రతి గ్రామంలోని ప్రతి బూత్లోని మనకు ఖచ్చితంగా ఒక ఏజెంట్ కావాలి. మనం స్పీడ్గా ఇవ్వాలి కాబట్టి ఒక 2 మంది సరిగ్గా వేయలే. సో పనిచేసి వాడికి వేయాలి. అక్కడ వేసి మన ఓటు మనం గుర్తించుకోవాలి. ముందు మన ఓటుని గుర్తించాలి. మన ఓటుని గుర్తించి అది మనం చేర్చుకొని పరిస్థితి ఉండాలి. లేకపోతే ఆడే మన మీద తిరగబడి పరిస్థితి ఉంటుంది. దాన్ని గుర్తించలేదు అంటే కావాలని తీసేసింది మన పార్టీ అనుకుంటారు. ఇప్పుడు 65% గుర్తించారు. 2002, 2025 ఈ మధ్యకాలంలో 2022 లిస్ట్ ప్రకారం 65% ఓట్లు మాత్రమే గుర్తించాం. ఇంకా 30% గుర్తించాలి. అన్ని గుర్తించడం కనీసం 80-85% వరకు మనం గుర్తించాలి. ఇంకో 20% కృషి చేయాల్సి ఉంది. అలాగే ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్స్కి నిన్న జరిగిన ఏదైతే స్టీల్ ప్లాంట్లో అత్యంత విషాదకరమైన సంఘటన, సుమారు 9 మంది చనిపోవటం, 5 గాయపడటం జరిగింది. గాయపడిన వారిలో 90% బర్న్స్తో ఇంకా 2 ఉన్నారు. మిగతా 3 కూడా సేఫ్ జోన్లో ఉండడం జరిగింది. అయితే జరిగిన సంఘటన అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఉన్న బలంగా ఈ లిక్విడ్ మెటల్ స్ప్లాష్ అవటం వల్ల అది సుమారు 30 సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్లో ఎటువంటి సంఘటన జరగలేదు. మరి ఉన్న బలంగా ఇది జరగటం దురదృష్టకరం. మరి ఆ కుటుంబాలకి భరోసా ఇవ్వడానికి నిన్న లోకేష్ గారు అక్కడికి రావడం జరిగింది. అక్కడ పూర్తి భరోసా ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారు ఎక్స్గ్రేషియాగా 40 లక్షలు, గాయపడిన వాళ్ళకి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అయితే మిగిలిన వాళ్ళకి, అలాగే వాళ్ళకి ఇంటికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది కుటుంబంలోని. అదేవిధంగా ఎక్స్గ్రేషియా విషయానికి, కాంపన్సేషన్ విషయానికి వస్తే ఆ కాంపన్సేషన్ వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ కేడర్ను బట్టి, మిగిలిన ఎంత సర్వీస్ ఉందని దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫిక్స్డ్ కాంపన్సేషన్ అనేది ఈ అవుట్సోర్సింగ్ జాబ్ వాళ్ళకి, టెంపరీ జాబ్ వాళ్ళకి మాత్రం అది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా
ఈ సర్వ విషయంలో ఈరోజు ఇక్కడ కాజులూరు మండలంలో మీటింగ్ వేయడం జరిగింది. యూనిట్ ఇన్ఛార్జీలు అందరితో కూడా, అలాగే మండల అధ్యక్షులు అలాగే మిగిలిన క్లస్టర్స్ కో క్లస్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. మరి రానున్న కాలంలో ఈ నెలలో ఈ ఏదైతే ఈ ఓటింగ్ 2002 to 25 మరి తర్వాత 25 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఓటింగ్ అంతా సరిచూసుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని 65% నమోదు అవ్వడం జరిగింది. మిగతా ఓట్లను కూడా యాడ్ చేసి ప్రక్రియలో బూత్ లెవెల్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.